స్వేచ్ఛ విశృంఖలమైతే ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఒకరి భార్య ఇంకొకరి భర్తతో, ఒకరి భర్త ఇంకొకరి భార్యతో కలిసి ఇద్దరూ సహజీవనాలే చేస్తున్నారా, లేకపోతే టూర్ల పేరుతో ఎంజాయే చేస్తున్నారా, పెళ్ళి కాని అమ్మాయి పెళ్ళైన అంకుల్తో, పెళ్ళైన ఆంటీ పెళ్ళి కాని కుర్రోడుతో కలిసి వెళుతూ ఎంజాయ్ చేయడం అనేటటువంటిది ఇప్పుడు అదొక గొప్ప విశేషం కింద ఫీల్ అవుతున్నారు, గొప్ప కల్చర్ కింద ఫీల్ అవుతున్నారు. కుటుంబాలలో తెలిస్తే ఒప్పుకుంటారా? లేదు. కానీ కుటుంబాలకు తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టగలిగిన స్తోమతన్నోళ్ళు చేస్తున్న ఈ సరికొత్త వ్యవహారం, దీన్ని ఓయో రూముల వ్యవహారం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు గోవా రూములు కూడా అట్లాగే తయారైనాయట. హైదరాబాద్లో ఎర్రగడ్డకు చెందిన ఒక అమ్మాయి ఒక అబ్బాయి అట్లా గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తే, ఆ హోటల్ యజమాని వీళ్ళ వీడియోలు, అంటే హోటళ్ళలో సీసీ కెమెరాలు మస్ట్ ఎక్కడైనా దేశంలో, ఆ సీసీ కెమెరాలతో పాటు రూముల్లో కూడా పెడుతున్నారేమో, ఆ వీడియోస్ చూపించి ఇదిగో మీ వ్యవహారం బట్టబయలు చేస్తాను 30 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడట. చివరికి అంత ఇచ్చుకోలేక పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఇటు ఇంటి గుట్టు రట్టయింది, సేమ్ టైం బ్లాక్మెయిల్ వ్యవహారం బయటకు వచ్చింది. కాబట్టి అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం అనేటటువంటి దాని విషయంలో ఇలాంటి తప్పు చేసినప్పుడు, అనైతికమైన పని చేసినప్పుడు ఇలాంటి బ్లాక్మెయిల్ తప్పవని గుర్తించాల్సిన అంశం.